ఈ వీడియోలో నేను మీకు పేపర్ టర్నింగ్ ప్రాసెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ పేపర్ టర్నింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ముందుగా మనం పేపర్ టర్నింగ్ అనేది ఏంటో చూద్దాం ఒకసారి. సో పేపర్ టర్నింగ్ అంటే ఒక టాపర్డ్ సిలిండ్రికల్ సర్ఫేస్ని ప్రొడ్యూస్ చేయడాన్ని మనం పేపర్ టర్నింగ్ అని చెప్తాం. ఓకే, ఆ యొక్క ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి కోన్ షేప్. ఓకే, సో కోన్ షేప్లో ఉన్న ఒక ప్రోడక్ట్ మనం ప్రొడ్యూస్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం పేపర్ టర్నింగ్గా చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి సో దిస్ ఈస్ ద రెడ్ మార్క్ ఉన్నది ఏంటంటే మనకి స్ట్రైట్ సిలిండ్రికల్ సర్ఫేస్. ఓకే, ఈ స్ట్రైట్ సిలిండ్రికల్ సర్ఫేస్ మీద మనం టాపర్ టర్నింగ్ ప్రాసెస్ అనేది పర్ఫామ్ చేసి టాపర్డ్ సిలిండ్రికల్ సర్ఫేస్ని ప్రొడ్యూస్ చేస్తాం. టాపర్డ్ సిలిండ్రికల్ సర్ఫేస్ అంటే దీని యొక్క డయామీటర్ అనేది యూనిఫామ్గా ఇంక్రీజ్ అవ్వాలి ఇక్కడ చూపించే విధంగా, లేదా యూనిఫామ్గా సో యూనిఫామ్గా ఇంక్రీజ్ అవ్వాలి, లేదా యూనిఫామ్గా మనకి సో డిక్రీజ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనకి డిక్రీజ్ అవుతుంది డయామీటర్ అనేది, ఇక్కడేమో మనకి యూనిఫామ్గా ఇంక్రీజ్ అవుతుంది. సో యూనిఫామ్గా అంటే ఏంటంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఒక 1 mm డయామీటర్ తీసుకున్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది సో ఎంతైతే ఉందో, యాంగిల్ ఆఫ్ టాపర్ అయితే ఎంతైతే ఉందో, సో నెక్స్ట్ మనం ఎక్కడ ఒక 1 mm తీసుకున్నా కానీ ఆ యాంగిల్ ఆఫ్ ఆ టాపర్ యాంగిల్ అనేది సేమ్గా ఉండాలి. ఓకే, సో మనకి ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ డయామీటర్ అనేది సేమ్గా ఉండాలి, యూనిఫామ్గా ఉండాలి త్రూఅవుట్ ది లెంత్. ఈ లెంత్ మొత్తం ఈ లెంత్ మొత్తం మనం తీసుకున్నట్లయితే ఆ ఇంక్రీజ్ అనేది ఆ లెంత్ మొత్తం సేమ్గా ఉన్నప్పుడు, యూనిఫామ్గా ఉన్నప్పుడు మనం దాన్ని టాపర్ టర్నింగ్ ప్రాసెస్గా చెప్తాం. సో నార్మల్గా మనం ఈ టాపర్ టర్నింగ్ ప్రాసెస్ని నార్మల్ డేస్లో అంత ఈజీగా మనం పర్ఫామ్ చేయలేము. సో దానికోసం మనకు కొన్ని అడ్జస్ట్మెంట్స్, అటాచ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో వాటి గురించి మనం ఒకసారి చూద్దాం. ఇంకా వాటి గురించి చూసే ముందు మనం ఒకసారి టాపర్ టర్నింగ్ ప్రాసెస్ని ఒకసారి సో మనం చూసినట్టు అయితే చూడండి ఒకసారి. సో దిస్ ఇస్ ద టాపర్డ్ ప్రొడక్ట్. సో మనకి ఇక్కడ సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ డయామీటర్ ఆఫ్ ది టాపర్ D1 అండ్ దిస్ ఇస్ ద ఎండింగ్ డయామీటర్ ఆఫ్ ది టాపర్ D2. ఓకే, ఇక్కడ మనం ఈ డిఫరెన్స్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఉన్న లెంత్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్, సో ఈ రెండు సేమ్గా ఉంటాయి కాబట్టి మనం ఈ లెంత్ని AB అనుకుందాం. సో AB అనుకున్నప్పుడు సో 2AB. ఓకే, సో D1 minus D2 is equals to the 2AB. ఓకే, సో దిస్ ఇస్ D1 అండ్ దిస్ ఇస్ D2. ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చూడండి ఒకసారి. AB అనుకోండి ఇది, సో ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు AB అనుకుందాం. ఓకే, సో అది ఏమవుతుందంటే మొత్తం కలిపి మనకి 2AB ఈజ్ ఈక్వల్స్ టు D1 మైనస్ D2. సో ఇక్కడ ట్రయాంగిల్ తీసుకోండి, కన్సిడర్ ట్రయాంగిల్ ABC తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ట్రయాంగిల్ ABC మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనం చూస్తే ఒకసారి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి బేస్డ్ ఆన్ పైథాగరస్ థీరం టాన్ ఆల్ఫా తీసుకున్నారు అనుకోండి. టాన్ ఆల్ఫా అనేది మనకి ఆపోజిట్ సైడ్ AB డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ L. ఏబి మనం చెప్పవచ్చు, ఏబిని మనం ఏ విధంగా చెప్తామంటే ఆపోజిట్ సైడ్ ఏబిని D1 minus D2 by 2, అడ్జసెంట్ సైడ్ L, సో డివైడెడ్ బై L. సో మనం ఫైనల్గా ఇక్కడ టాన్ ఆల్ఫా D1 minus D2 by 2L గా చెప్పవచ్చు. ఓకే, ఈ ఆల్ఫానే మనం ఏమంటాడంటే హాఫ్ టాపర్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ మనం ఇక్కడ ఇదంతా ఎందుకు చూసామంటే డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఎందుకు చూసామంటే ఇక్కడ హాఫ్ టాపర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఇక్కడ దీన్ని మనం అనలైజ్ చేసాం. హాఫ్ టాపర్ యాంగిల్ సో ఆల్ఫా. సో మనకి ఈ టాపర్ యాంగిల్ అని తెలిస్తేనే మనం ఆ యొక్క టాపర్ టర్నింగ్ ప్రాసెస్ అనేది పర్ఫామ్ చేయగలుగుతాం మెషిన్ టూల్ మీద. ఓకే, సో నెక్స్ట్ దెర్ ఆర్ 5 methods ఆఫ్ టాపర్ టర్నింగ్. ఒకసారి చూస్తే మనం టాపర్ టర్నింగ్ బై బ్రాడ్ నోస్ ఫార్మ్ టూల్ మెథడ్, టాపర్ టర్నింగ్ బై సెట్టింగ్ ఓవర్ టైల్ స్టాక్ సెంటర్ మెథడ్, టాపర్ టర్నింగ్ బై స్వివెలింగ్ ది కాంపౌండ్ టెస్ట్ మెథడ్, టాపర్ టర్నింగ్ బై టాపర్ టర్నింగ్ అటాచ్మెంట్ అండ్ బై కంబైనింగ్ లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ ఫీడ్ ఇన్ స్పెషల్ లెంత్. సో ఒక మెథడ్ని మనం ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి సో బ్రాడ్ నోస్ ఫార్మ్ టూల్ మెథడ్. బ్రాడ్ నోస్ ఫార్మ్ టూల్లో మనకి ఏంటంటే ఈ కటింగ్ ఎడ్జ్ని దీని మెయిన్గా మనకి షార్టర్ వర్క్ పీసెస్ని అప్ టు 20 mm టాపర్ ఉన్న 20 mm లెంత్
ట్యాపర్ ప్రొడ్యూస్ చేయాల్సి ఐ మీన్ చేయాల్సిన వర్క్ పీసెస్ మాత్రమే ఈ యొక్క మెథడ్ని అప్లై చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే కటింగ్ ఎడ్జ్ యొక్క నోస్, దీన్ని ఇక్కడ నోస్ అంటాం. ఈ నోస్ మనకి సో ట్యాపర్ అనేది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఉండే విధంగా మనం ఫామ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ దీని యొక్క కటింగ్ ఎడ్జ్ యొక్క లెంత్ అనేది మనకి ఈ షేప్లో ప్రిపేర్ చేస్తాం. మనకి ఏదైతే ట్యాపర్ అనేది ఏ విధంగా అయితే కావాలో సో అంత లెంత్ తీసుకొని, సో దిస్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది ట్యాపర్ ఫ్రమ్ హియర్ టు హియర్, దిస్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది ట్యాపర్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద హాఫ్ ట్యాపర్ యాంగిల్. ఆ హాఫ్ ట్యాపర్ యాంగిల్ ఎంతైతే హాఫ్ ట్యాపర్ యాంగిల్ ఉందో అంత హాఫ్ ట్యాపర్ యాంగిల్తో ఎంతైతే లెంత్ ఉందో అంత లెంత్తో మనం ఒక కటింగ్ టూల్ని ఒక ఫామ్ చేసి, సో దీన్ని మనకి ఇక్కడ లాంగిట్యూడినల్గా మూవ్ చేయం. ఈ కటింగ్ టూల్ని మనం సో లాంగిట్యూడినల్గా సో మూవ్మెంట్ అనేది చేయం. ఓన్లీ ఇలా దిస్ ఇస్ ద లాంగిట్యూడినల్ డైరెక్షన్ along the axis. This is the axis. Okay, so this is the transverse direction perpendicular to the axis of the lathe. సో మనం ఇక్కడ లాంగిట్యూడినల్ డైరెక్షన్లో దీన్ని మూవ్మెంట్ అనేది చూడడం. ఓకేనా, సో మనం ఏం చేస్తామంటే ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో అగైనెస్ట్ ది వర్క్ మనం దీన్ని మూవ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ట్యాపర్ అనేది సో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా మనకి ఇంత లెంత్ ఉన్న టూల్ అనేది ఒకేసారి ఎట్ ఎ టైం మనం ఈ యొక్క వర్క్ పీస్కి అగైనెస్ట్గా మూవ్ చేయడం వలన సో వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఆ వైబ్రేషన్స్ వల్ల మనకి డిస్టార్షన్స్ అనేవి, ఓకే, డిస్టార్షన్స్ అంటే ఏంటంటే మనకి షేప్లో ప్రొడక్ట్ యొక్క షేప్లో చేంజెస్ అనేవి వస్తాయి. ఓకే, సో అందుకే మనకి ఏంటంటే దీన్ని తక్కువ లెంత్ ఉన్న వర్క్ పీసెస్కి మాత్రమే, తక్కువ ట్యాపర్ మనం తక్కువ లెంత్ ఉన్న వర్క్ పీసెస్ అంటే తక్కువ ట్యాపర్ లెంత్ ఉన్న వాటికి మనం ఈ యొక్క దీన్ని అప్లై చేస్తాం, ఈ యొక్క మెథడ్ని. సో దిస్ ఇస్ అబౌట్ బ్రాడ్ నోస్ ఫామ్ టూల్ మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ ఓవర్ ది టెయిల్ స్టాక్ సెంటర్ మెథడ్. ఓకే, ఇక్కడ సెంటర్స్ అని చెప్తాం మనం. దిస్ ఈస్ ద హెడ్ స్టాక్. ఓకే, సో దిస్ ఈస్ ద హెడ్ స్టాక్ సెంటర్. అండ్ ఇది చూడండి, ఇక్కడ మనకి ఇది టెయిల్ స్టాక్ సెంటర్. సో యాక్చువల్గా ఈ యాక్సిస్లోనే ఉంటాయి మనకి. ఇక్కడ ఈ యొక్క హెడ్ స్టాక్ టెయిల్ స్టాక్ సెంటర్స్ అనేవి యాక్సిస్ మీద ఉంటాయి నార్మల్ లేస్లో. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ యొక్క యాక్సిస్ నుంచి షిఫ్ట్ చేస్తాం టెయిల్ స్టాక్ని, టెయిల్ స్టాక్ సెంటర్ని. ఈ షిఫ్టింగ్ ప్రాసెస్నే మనం ఏమంటామంటే సెట్టింగ్ ఓవర్ అంటాం. ఓకేనా, ఇక్కడ మనం ఈ యొక్క టెయిల్ స్టాక్ని యాక్చువల్గా టెయిల్ స్టాక్ పొజిషన్ ఇది, ఈ యాక్సిస్ మీద ఉండాలి టెయిల్ స్టాక్ అనేది. కానీ ఇక్కడ ఉండకుండా మనం ఈ యొక్క టెయిల్ స్టాక్ని షిఫ్ట్ చేయడాన్ని మనం ఏమంటామంటే సెట్టింగ్ ఓవర్ ది టెయిల్ స్టాక్ సెంటర్. ఇలా మనం దీన్ని షిఫ్ట్ చేయడం వలన ఇక్కడ మనకి ఇక్కడేమో మనకి హెడ్ స్టాక్ సెంటర్ ఉంది, ఇక్కడేమో టెయిల్ స్టాక్ సెంటర్ ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో మనం వర్క్ పీస్ని ప్లేస్ చేయడం వల్ల మనం వర్క్ పీస్ని ఇంక్లైన్గా చేయగలుగుతున్నాం. అప్పుడు నార్మల్గా మనం ఈ కటింగ్ టూల్ని ఇలాగా లాంగిట్యూడినల్గా మనం మూవ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆ యొక్క టాపర్ అనేది మనకి సో ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మనం ఈ వర్క్ పీస్ని మనం ఎంతైతే ట్యాపర్ యాంగిల్ ఉందో అంత ట్యాపర్ యాంగిల్తో మనం సో ఇంక్లైన్గా పెట్టుకుంటున్నాం. ఈ యొక్క టెయిల్ స్టాక్ని షిఫ్ట్ చేసుకొని వర్క్ పీస్ని మనం ఇక్కడ ఇంక్లైన్గా ఉండేలాగా చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి చెప్పాడు మనం ఎంత హైట్ దాన్ని మూవ్ చేయాలి, సెట్ ఓవర్ అని చెప్పాడు. మనం ఎంత లెంత్ మనం యాక్సిస్ నుంచి మనం టెయిల్ స్టాక్ సెంటర్ని మూవ్ చేస్తున్నాం, దాన్ని సెట్ ఓవర్ అని చెప్పాడు, హెచ్. సో అది ఎలా వస్తుందంటే మనం చూడండి, క్యాపిటల్ ఎల్ లెంత్ బిట్వీన్ ది సెంటర్స్, క్యాపిటల్ ఎల్ ఇంటూ d minus d by 2l. d minus d by 2l. D is the starting diameter of the work, small d is the ending diameter of the work, l is the length of the taper. క్యాపిటల్ ఏంటంటే లెంత్ బిట్వీన్ ది సెంటర్స్, యొక్క హెడ్ స్టాక్ సెంటర్ టెయిల్ స్టాక్ సెంటర్కి మధ్యలో ఉన్న లెంత్ మనం క్యాపిటల్తో డినోట్ చేస్తున్నాం. స్మాల్ అనేది ఏంటంటే ఎక్కడ వరకు ట్యాపర్ అనేది ఉంది, ట్యాపర్ లెంత్. ట్యాపర్ అనేది ఇక్కడ దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ట్యాపర్ అండ్ దిస్ ఇస్ ద ఎండింగ్ పాయింట్ ఆఫ్ ది ట్యాపర్. ఆ యొక్క ట్యాపర్కి ఎంత లెంత్ అనేది ఉంది అనేది స్మాల్ ఎల్తో డినోట్ చేస్తున్నాం. ట్యాపర్ అనేది ఎంత లెంత్ ఉందండి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ దీని బై 2l, దీన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే హాఫ్ ట్యాపర్ యాంగిల్గా మనం చెప్పుకోవచ్చు. l ఇంటూ హాఫ్ ట్యాపర్ యాంగిల్ గివ్స్ అస్ ది
సెట్ ఓవర్ హైట్. ఎల్ ఇంటూ హాఫ్ టాపర్ యాంగిల్ మనం మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ సెట్ ఓవర్ హైట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ స్వివెలింగ్ ది కాంపౌండ్ రెస్ట్ మెథడ్. సో ఇక్కడ మనం కటింగ్ టూల్ని టిల్ట్ చేసుకోవాలి. ఏదైనా వర్క్ పీస్ని టిల్ట్ చేసుకోవాలి లేదా కటింగ్ టూల్ టిల్ట్ చేసుకోవాలి మనం ఏదైనా టాపర్ ట్రైనింగ్ జరగాలి అంటే. సో ఇక్కడ మనం కటింగ్ ఇంతకుముందు మన మెథడ్లో సో వర్క్ పీస్ని టిల్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కటింగ్ టూల్ని టిల్ట్ చేస్తాం. ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూసినప్పుడు ఈ కటింగ్ టూల్కి కింద మనకి కాంపౌండ్ రెస్ట్ అనే ఒక సో కాంపోనెంట్ అనేది మనకు ఉంటుంది. కాంపౌండ్ రెస్ట్. ఈ కాంపౌండ్ రెస్ట్ అనేది మనకి కటింగ్ టూల్ని ఇంక్లైన్గా చేయడం కోసం యూజ్ అవుతుంది. కటింగ్ టూల్ని స్ట్రైట్గా ఉండకుండా కొంత యాంగిల్తో మనం ఇంక్లైన్గా పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఇది క్యారేజ్లో మనకి ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఆప్రాన్, శాడిల్, క్రాస్ లైట్. సో ఆప్రాన్ అనేది ఫ్రంట్ పోర్షన్. సో బెడ్ మీద మనకి శాడిల్ ఉంటుంది. శాడిల్కి ఫ్రంట్లో మనకి ఆప్రాన్ ఉంటుంది. శాడిల్ పైన క్రాస్ లైట్. చూడండి ఒకసారి క్రాస్ లైట్. సో ఇక్కడ మనకి కాంపౌండ్ రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టూల్ పోస్ట్. ఈ యొక్క కాంపౌండ్ రెస్ట్ని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క హ్యాండిల్ ఉంది, కాంపౌండ్ రెస్ట్ హ్యాండిల్ ఉంది. ఈ హ్యాండిల్తో మనం రొటేట్ చేసుకోవడం వల్ల మనం ఎంతైతే యాంగిల్ మనకి హాఫ్ టాపర్ యాంగిల్ అయితే ఎంతైతే ఉందో అంత యాంగిల్ మనం కటింగ్ టూల్ని టిల్ట్ చేసుకొని మనం ఇంకా నార్మల్గా కటింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. అప్పుడు మనకి ఇక్కడ టాపర్ అనేది వర్క్ పీస్కి సో ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద స్వివెలింగ్ ది కాంపౌండ్ రెస్ట్ మెథడ్. సో నెక్స్ట్ వన్ ఈస్ టాపర్ టర్నింగ్ అటాచ్మెంట్. ఓకే, ఇక్కడ మనం ఈ టాపర్ టర్నింగ్ అటాచ్మెంట్లో సో దిస్ ఈస్ టాపర్ టర్నింగ్ అటాచ్మెంట్. సో దీన్ని మనం లేత్ యొక్క బెడ్కి ఫిక్స్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అటాచ్మెంట్ మొత్తాన్ని కూడా మనం లేత్ యొక్క బెడ్కి ఫిక్స్ చేస్తాం. లేత్ యొక్క బెడ్కి ఫిక్స్ చేసిన తర్వాత చూడండి ఒకసారి ఈ అటాచ్మెంట్లో మనకు ఒకసారి చూడండి గైడ్ బార్. దిస్ ఈస్ ద గైడ్ బార్. దిస్ ఈస్ ద గైడ్ బ్లాక్. దిస్ ఈస్ ద బ్రాకెట్. మనం ఇక్కడ ఈ గైడ్ బార్లో యొక్క బ్రాకెట్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇంక్లైన్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్రాకెట్ కనిపిస్తుంది కదమ్మా, బ్రాకెట్. ఓకే, ఈ బ్రాకెట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ గైడ్ బార్ని ఇంక్లైన్గా మనం మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు డయాగ్రామ్ చూస్తే ఈ రైట్ సైడ్ ఉన్న డయాగ్రామ్ చూస్తే ఇక్కడ మనకి ఆ బ్రాకెట్ పైన మనకి యాంగిల్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఆ మార్క్స్ని యూజ్ చేసుకొని మనం ఆ యొక్క హాఫ్ టాపర్ యాంగిల్ ఎంతైతే ఉందో సో అంత యాంగిల్ మనం దీన్ని గైడ్ బార్ని టిల్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ గైడ్ బ్లాక్ అనేది ఈ అలాంగ్ ది గైడ్ బార్ మనకి గైడ్ బార్ లోపల సో మూవ్ అవుతూ ఉంటుంది గైడ్ బ్లాక్ అనేది. ఈ యొక్క గైడ్ బ్లాక్ని మనం ఏం చేస్తామంటే క్రాస్ లైట్కి ఫిక్స్ చేస్తాం. సో మనం ఇది చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఉందనుకోండి కటింగ్ టూల్. ఓకేనా, సో ఇలా మూవ్ అయ్యే కొద్దీ మనం కటింగ్ టూల్ని ఇలా క్రాస్ లైన్ యూస్ చేసి మనం ఏం చేయాలంటే ఎక్కువ లెంత్ మూవ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఉంది లీనియర్గా నార్మల్గా మూవ్ చేస్తాం. లీనియర్ లాంగిట్యూడినల్ మోషన్లో లాంగిట్యూడినల్ ఫీల్డ్లో మనకు ప్రాబ్లం ఏమీ రాదు, ఇలా మూవ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా మూవ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా వెళ్ళే కొద్దీ ఏం చేయాలంటే మనం కొంత యాంగిల్తో మూవ్ చేయాలి. క్రాస్ లైన్ మూవ్ చేసేటప్పుడు మనం కొంత యాంగిల్తో దాన్ని మూవ్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ యాంగిల్ అనేది గైడ్ బార్కి యాంగిల్ అనేది పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఈ గైడ్ బ్లాక్ అనేది ఇలా గైడ్ బార్లో అంతే యాంగిల్తో మనకి మూవ్ అవుతుండేది కాబట్టి కటింగ్ టూల్ కూడా సేమ్ యాంగిల్తో మనకి అలాగా మూవ్ చేస్తుంది. టాపర్ యాంగిల్ హాఫ్ టాపర్ యాంగిల్ ఎంతైతే ఉందో సో అంత యాంగిల్తో మనకి కటింగ్ టూల్ని మూవ్ చేస్తుంది. సో ఇలా మూవ్ చేయడం వల్ల మనకి ఈ యొక్క టాపర్ టర్నింగ్ అనేది సో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క క్రాస్ లైడ్ ఈ యొక్క గైడ్ బార్ బ్లాక్ అనేది మనకి ఏం చేస్తుందంటే క్రాస్ లైడ్ని కటింగ్ టూల్ని ఆ యొక్క డైరెక్షన్లో సో గైడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ టాపర్ టర్నింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇంకొక లాస్ట్ మెథడ్ వచ్చేసరికి కొన్ని స్పెషల్ డేస్లో ఈమోషన్ లాంగిట్యూడినల్ ఫీడ్ క్రాస్ ఫీడ్ని అడ్జస్ట్ చేసుకొని మనం కొన్ని స్పెషల్ డేస్లో ఇది కూడా టాపర్ టర్నింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.